పరదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలిగి అతడు ప్రభు బలముతో ప్రభువైన దేవుని ప్రభావంతో తన మందలను పాలించును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరించరు కనుక వారు క్షేమంగా జీవించరు. అతడు శాంతిని కొనవచ్చు. అస్సీరియా మన దేశంపై దాడి చేసి మన కోటలను ముట్టడించలేని మనము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమితం. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ దేవా మమ్ము నీ వైపు మరల్చుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేది. మేము రక్షణము పడలేదు. నీవు కెరూబులను దేవదూతల మీద ఆసీనుడవై ఉండి ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే తెగల మీద నీ వెలుగును ప్రసరింప చేయు. నీ పరాక్రమమును చూపి మమ్ము రక్షించుటకు రమ్ము. అందరూ దేవా మమ్ము నీ వైపు మరల్చుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేది. మేము రక్షణము పడలేదు. దేవా మమ్ము ఉద్ధరింపు. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేది. మేము రక్షణము పడలేదు. నీవు స్వయముగా నాటిన ఈ తీగను నీవు బల సంపన్నుని చేసిన నీ పుత్రుని సంరక్షించు. అందరూ దేవా మమ్ము నీ వైపు మరల్చుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేది. మేము రక్షణము పడలేదు. మేము మరణానికి విడనాడము. మమ్ము ప్రాణములతో బ్రతకలేము. మేము నిన్ను స్తుతింతుము. దళములకు అధిపతివైన దేవా మమ్ము ఉద్ధరింపు. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేది. మేము నీ రక్షణము పడలేదు. అందరూ దేవా మమ్ము నీ వైపు మరల్చుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేది. మేము రక్షణము పడలేదు. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. సోదరులారా, భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తులో అనేవాడు. నీవు చెట్టుబరులను అర్పణను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను తండ్రిని నన్ను కూర్చిన శాసన గ్రంథములను వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా, ఈ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పాను, బలులను అర్పణను దహన బలులను పాప పరిహారమైన అర్పణను నీవు కోరుకోలేదు, నీవు వాటితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణ అందరూ చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనే. తదుపరి ఆయన, ఓ దేవా, ఈ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని పలికారు. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వారి స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించాడు. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు అనర్చను. కనుక ఆయన ఒకే శరీర బలి చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడుతుంది. ఇది ప్రభుని వాక్కు. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఏక దేవా వందనం. ఏక దేవా స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడా వందనం. ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలము 4వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. 4వ ఆదివారం అనగానే మనందరం కూడా ఇంకొద్ది రోజుల్లో, ఇంకా 2 రోజుల్లోనే మనందరము క్రీస్తు జయంతి మహోత్సవమును అనగా రక్షకుని జన్మదిన మహోత్సవాన్ని, క్రిస్మస్ పండుగను జరుపుకోబోతున్నాం. ఇక ఆలస్యం లేదు, ఆయన త్వరలోనే మన మధ్యకు వస్తూ ఉన్నాడు. మనకు దేవుడుగా, మన రక్షకుడుగా, మనతో ఉండటానికి, మనను దీవించడానికి, రక్షించడానికి, మన జీవితాలలో అద్భుత కార్యాలను చేయటానికి ఆ దేవుడు త్వరలోనే వస్తూ ఉన్నాడు. ఇక ఆలస్యము లేదు. మరి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని మనం ప్రవచనాలలో వింటూ ఉన్నాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. మరి దేవుడు మనతో ఉండటానికి ఆయన వస్తూ ఉన్నాడు. మరి మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండటమే కాదు, ఆయనకు మనం స్వాగతం పలకాలి. స్వాగతం పలకటమే కాదు, ఆయనను మన జీవితాల్లోనికి రానివ్వాలి. అందుకే మన శుక్రవారం భక్తి కీర్తనలో మనం విన్నాం. భక్తి కీర్తనలో మనం ప్రత్యుత్తరం ఇచ్చాం. ఏమని? 24వ కీర్తనలో ప్రభువులోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభువుని లోనికి రానిండు అని చెప్పి మన శుక్రవారం భక్తి కీర్తనలో మనందరం కూడా ప్రత్యుత్తరం పలికాం. కాబట్టి ఆ ప్రభువుని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ప్రభువుని మన జీవితాల్లో ఉండమని ఆహ్వానించాలి. అప్పుడు ప్రభు మనలోనికి వస్తాడు, మనతో ఉండటానికి వస్తాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఆయన పేరే ఇమ్మానుయేలు. కనుక దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, ఇష్టగిస్తూ ఉన్నాడు. మరి ఆ దేవుని మనం స్వీకరించి మన గృహాల్లో, మన జీవితాల్లో, మన హృదయాలలో ఆయనకు స్థానాన్ని కల్పిస్తూ ఉన్నామా? ఆయన ఒక స్థలాన్ని మనము సిద్ధపరుస్తూ ఉన్నామా? మనతోనే ఉండమని, మన జీవిత కాలంలో కూడా మనకు దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా మన మధ్య ఉండి, మనకు తోడుగా ఉండి మనం నడిపించమని, కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని ఆ ప్రభుని మనము పిలుస్తూ ఉన్నామా? ఆయనకు మన జీవితాల్లో స్థానాన్ని కల్పిస్తున్నామా అనేది మనందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనం విన్నటువంటి వాక్యాలు ఈ విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇక ఆలస్యము లేదు. వచ్చి మనతోనే ఉన్నాడు అని ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. మరి ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరితో ఆయన ఉంటాడు? ఎవరి జీవితాల్లో ఆయన తన స్థానాన్ని, తన ఉనికిని, తన సాన్నిధ్యాన్ని ఏర్పరచుకుంటాడు అనేది మనము ఆలోచించినట్లయితే ఈరోజు మీకా ప్రవక్త ప్రవచనము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీకా ప్రవక్త దేవుడు ఎవరి చెంతకు వస్తాడు, ఎవరితో ఉంటాడు, ఎవరి జీవితాల్లో ఆయన తన స్థానాన్ని ఏర్పరచుకుంటాడు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ కాలంలో అందరూ అనుకున్నారు మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య ఎక్కడికి వస్తాడు? ఒక రాజవంశంలో, రాజరికంలో, రాజభవనంలో ఆయన పుడతాడు అని వారందరూ కూడా ఊహించుకుంటూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దేవుడు రాజుగానే వచ్చాడు, కానీ ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ స్థలంలో పుట్టాడు, ఏ గ్రామంలో పుట్టాడు, ఏ కుటుంబంలో పుట్టాడు అంటే
ఒక చిన్ని గ్రామము, ఒక చిన్ని కుటుంబంలో ఆయన జన్మిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబాన్ని తన నివాసంగా ఏర్పరచుకుంటున్నాడు. అది ఎఫ్రాయిము, బెత్లెహేము, ఎఫ్రాతా అని మనకు ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చదవండి వాక్యము. ప్రభు ఇట్లా వచ్చున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోదయ నగరములలో మిక్కిలి చిన్న దానవు, ఆయనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీ నుండి ఉద్భవించును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాత్కరించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మిక్కిలి చిన్నదానవు ఎఫ్రాతా, నీవు మిక్కిలి చిన్నదానవు బెత్లెహేము ఎఫ్రాతా. మరి దేవుడు ఒక గొప్ప పట్టణంలో, నగరంలో పుట్టడం లేదు, ఒక కుగ్రామంలో పుడుతూ ఉన్నాడు. దేవుడు ఒక రాజభవనంలో పుట్టడం లేదు. ఇదిగో ఆ గ్రామంలో ఊరి బయట ఉన్నటువంటి పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక పెద్ద సంపన్నమైన డబ్బు సంపదలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టడం లేదు, ఒక పేద కుటుంబంలో జన్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనందరం కూడా ధ్యానం చేయాలి. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు చాలా చిన్నదానవు అని. ఇక్కడ చిన్నది అంటే సైజులో కాదు, చిన్నది అంటే సైజులో కాదు, కనిపించే రూపంలో కాదు. ఇక్కడ చిన్నది అంటే వినయమును, దీనత్వాన్ని, తగ్గింపును, భయభక్తులను, విశ్వాసాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ బెత్లెహేము అనేది దావీదు పుట్టినటువంటి గ్రామము, దావీదు మహారాజు పుట్టిన గ్రామం. మరి జత్రోకి ఎంతమంది పిల్లలు? 7 పిల్లలు. 7 మరి అందరిలో కంటే చిన్నవాడు, కడపటివాడు ఎవడు? ఈ దావీదు. ఈ దావీదు మహారాజు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు. మరి ప్రవక్త వచ్చి, సమూయేలు ప్రవక్త వచ్చి, ఇదిగో నీ కుమారులు ఏరి, యూదుల రాజుగా, ఇశ్రాయేలు రాజుగా, ఇదిగో నీ కుమారులను దేవుడు ఎన్నుకుంటున్నాడు అన్నప్పుడు, ఇదిగో పెద్దవాడు, చిన్నవాడు వాళ్ళందరూ వచ్చారు. కండలు కలిసిన వాడు, ఎత్తు ఆజానుబాహుడు. కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా తృణీకరించాడు. కండలు, ఎత్తు, ఆజానుబాహులు, కండలు పెంచుకున్నవాడు, లావుగా ఉన్నారు, బలంగా ఉన్నారు. కానీ దేవుడు వారిని అందరినీ కూడా ఎన్నుకోలేదు. మరి వీళ్ళేనా నీ కుమారులు అన్నప్పుడు, ఒక్కడున్నాడు చిన్నవాడు, గొర్రెలు కాస్తున్నాడు, ఇదిగో పిలిపించు అనగానే దావీదును పిలిపించగా దేవుని ఆత్మ అతని మీద ఆవహించింది. దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. ఎందుకని? దావీదు మహారాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే వినయము, భయభక్తులు, విశ్వాసము, నమ్మిక, ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేటువంటి మనస్సు గలవాడు, దేవుని ప్రార్థించేవాడు, భయభక్తులు గలవాడు, వినమ్రుడు, వినయశీలి. అందుకని దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు మెస్సయ్య కూడా దావీదు వంశంలోనే జన్మిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చిన్నది అన్నటువంటి ఆ పేరుకు ఆ అర్థము, ఇదిగో వినమ్రుడు, వినమ్రులతో దేవుడు ఉంటాడు, వినయవంతులను దేవుడు ప్రేమిస్తాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే వారితో దేవుడు ఉంటాడు. అలాగే తగ్గింపుతనం ఉన్న వారితో దేవుడు ఉంటాడు. అహంభావులను ఎదిరిస్తాడు దేవుడు, కర్వాపులను అణచివేస్తాడని
మరి తల్లి స్తోత్ర గీతంలో మనం చదువుతాం. అహంభావులను అణచివేసి దీనులను ఆయన లేవనెత్తును అని మరి తల్లి స్తోత్ర గీతంలో పలుకుతుంది. 50 వచనంలో ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించును. అధిపతులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడు, ఎవరిలో కొడతాడు, ఏ కుటుంబంలో కొడతాడు అంటే వినయవంతుల జీవితాలలో దేవుడు ఉంటాడు. మరి తల్లి యోసేపు వినయం గలవాడు, విశ్వాసం గలవాడు, దేవుని యందు భయభక్తులు చూపిన వాడు, దీనాత్ములు వాడు. అందుకనే దేవుడు వారి కుటుంబంలో వారి మధ్యన జన్మిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పశ్చాత్తాపం. దావీదు మహారాజు పశ్చాత్తాపానికి కూడా గుర్తుగా ఉన్నాడు. దావీదు మహారాజు పాపం చేశాడు. ప్రవక్త వచ్చి నువ్వే ఆ పాపాత్ముడు అని చెప్పినప్పుడు దావీదు మహారాజు తపస్సు చేశాడు. చిన్నపిల్లాడులాగా నేల మీద పడుకొని ఏడ్చాడు, బూడిద పూసుకున్నాడు, ఉపవాసం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, ప్రాయశ్చిత్తము చేశాడు, హృదయ పరివర్తన చెందాడు. మరి రెండు వారాల నుండి మనం వింటూ ఉన్నాం, రక్షకుడు వస్తున్నాడు, మార్గం సిద్ధం చేయండి, హృదయ పరివర్తన పొందండి, పాపముని విడనాడండి, గర్వాన్ని విడనాడండి, అహంభావాన్ని విడనాడండి అని యోహాను ఎడారిలో ఎలుగెత్తి పలుకుతున్నాడు, ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. మరి హృదయ పరివర్తన చెందిన వారి జీవితాలలో దేవుడు ఉన్నాడు. హృదయ పరివర్తన చెందిన వారి జీవితాల్లోకి దేవుడు వస్తాడు. జక్కయ్య హృదయ పరివర్తన చెందాడు. ప్రభు ఇదిగో నేను నీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. హృదయ పరివర్తన చెందిన వారి జీవితాల్లో దేవుడు జన్మిస్తాడు. హృదయ పరివర్తన చెందిన వారి జీవితాలలో, కుటుంబాలలో దేవుడు ఉదయిస్తాడు, పుడతాడు. మరి అటువంటి సిద్ధపాటు మనలో ఉందా? పాప సంకీర్తనం చేసే మనస్సు మనకున్నదా? మన పాపాల కొరకై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మరి మనం పరివర్తన చెందే ఆ పరివర్తన పశ్చాత్తాప హృదయము మనలో ఉన్నదా అనేది ఆత్మ పరిశీలన చేయాలి. మరి క్రిస్మస్ పండుగ రోజు దేవుడు మనలో జన్మించాలి, మనలో పుట్టాలి, మన గృహాల్లో జన్మించాలి, మన జీవితాల్లో ఉండాలి అంటే ఇదిగో వినయం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, హృదయ పరివర్తన చెంది ఆ దేవునికి మనం స్వాగతం పలకాలి. అందుకని దేవుడు అంటున్నాడు, యోధా బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ నిన్ను రక్షించేవాడు, నిన్ను ఏలువాడు, నిన్ను పాలించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను దీవించేవాడు నీ నుండే ఉద్భవించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నుండే ఉద్భవిస్తాడు. ఆ దేవుడు నీలోనే పుట్టాలి, మీ కుటుంబాలలో పుట్టాలి, మీ జీవితాలలో ఇమ్మానుయేలు దేవుడు నిత్యము మీకు తోడై ఉండాలి అంటే ఇగో మనం తగ్గించుకోవాలి, ఎర్రలేకూడదు. ఏ విషయంలో కూడా మనం ఎర్రలేకూడదు. మాటల్లో కానీ చేతల్లో కానీ గొప్పగా మనం ఎర్రలేకూడదు. ఎంత తగ్గింపు కలిగి ఉన్నామో అంత గొప్పగా దేవుని చెంతకు వస్తాడు. ఆ తగ్గింపు, ఆ హృదయ పరివర్తన మనలో ఉన్నప్పుడే మనం కూడా దేవుని దగ్గరకు వస్తాం. హృదయ పరివర్తన, తగ్గింపు, భయభక్తులు, వినయ విధేయతలు, విశ్వాసము ఇవి మనలో ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి రాగలం, దేవుని నీ చెంతకు వస్తాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేద్దాం. ఇంకొక 2 రోజుల్లో మనము రక్షకుని జన్మదిన మహోత్సవాన్ని కొనియాడబోతూ ఉన్నాం. ఇమ్మానుయేలు దేవుడిగా ఆయనను మనం స్వీకరించాలి. ఈరోజు దేవుడు చూడండి, ఆ మరియ తల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలనని పూర్తిగా తన జీవితాన్ని సమర్పించింది. అలాగే యేసు ప్రభు 2వ పట్టణంలో మనం విన్నాం, యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చేటప్పుడు ఈ విధంగా దేవునితో చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు జంతువుల వలన బలుల వలన నీవు సంతృష్టి చెందలేదు కనుక నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఇదిగో ఈ శరీరముతో ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు పలికి ఉన్నాడు. ఎవరితో? దేవుడితో పలికాడు, దేవుడితో చెప్పాడు. ఎప్పుడు? ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చే సమయంలో నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. వాక్కు ఉన్నటువంటి దేవుడు శరీర రూపిగా జన్మిస్తున్నాడు. ఈ శరీరముతో ఏమంటున్నాడు ప్రభు? ఇగో నీవు ఈ బలులన్నిటి వలన సంతృష్టి చెందవు. ఇదిగో ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చాను. కాబట్టి దేవుడు మనకు నేర్పేది ఇదే, దేవుడు మనకు నేర్పించింది ఇదే, మరింతలు నేర్పిస్తుంది ఇదే, మరింతలు నేర్పిస్తుంది ఇదే. మనం ఎప్పుడు కూడా దేవుడి చిత్తానికి లోపడాలి భయభక్తులతో. అప్పుడు దేవుడు నీ చెంతకు వస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు నీతో ఉండి నిన్ను బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సమస్తాన్ని కూడా ఆశీర్వదించి ఫలింపజేస్తాడు. ఇక్కడ మరియ తల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారం నాకు జరుగును కాక అన్న క్షణమే వాక్కైనటువంటి దేవుడు, ఈ విశ్వమంతటిని కూడా సృష్టించినటువంటి దేవుడు ఇదిగో మరియ తల్లి గర్భంలో శరీర రూపిగా మారిపోయాడు, శరీర రూపాన్ని ధరించాడు. మరి మరియ తల్లి ఏం చేసింది? వినయముతో వెంటనే ఇదిగో ఎలిజబెత్ అమ్మ కడు వృద్ధురాలు, దేవుడు ఆమె జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడని గ్రహించిన మరియ తల్లి త్వరితంగా ప్రయాణమై జకరియా ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు వందనం వచ్చిన కలగదని అక్కడ ఒక మహా అద్భుతం జరుగుతుంది. ఎలిజబెత్ అమ్మ ఆ చెవిని పడగానే వెంటనే పవిత్ర ఆత్మ చేత పూరితురాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడింది. ఎందుకని? దేవుడే ఆమె దగ్గరికి వచ్చాడు, ఆ ఇంటికి వచ్చాడు. కనుక జకరియా, ఎలిజబెత్ అమ్మ, ఆ ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను ఆనందముతో నింపబడ్డారు. అందుకని పవిత్ర ఆత్మతో నింపబడిన ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఈ పలుకులను పలుకుతుంది. ఏమని? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చిన నాకు ఎలాగూ ప్రార్థించెను. నీ వందన వచనం నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వచ్చాడు. నా ప్రభు తల్లి అంటే నా ప్రభువే నా ఇంటికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలకు వస్తున్నాడు. మనందరినీ దీవించాడు, మనందరినీ దీవించాడు. మరి దేవుడు ఆ ఎలిజబెత్ అమ్మకు వందనం వచ్చిన పలకని బాప్తిస్మ యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు పవిత్రాత్మతో నింపబడ్డాడు, దేవుని ఆనందించాడు. మరి మనము, మీరు, మీ బిడ్డలు దేవుని ఆనందిస్తున్నారా? దేవుడు మీ చెంతకు వస్తున్నాడు. ఈ దేవాలయానికి వచ్చినప్పుడల్లా, దేవుని వాక్కును ఆలకించినప్పుడల్లా, ఆయన స్వరాన్ని ఆలకించినప్పుడు
దివ్య సంస్కార రూపంలో ఉన్నటువంటి ఆ ప్రభు దివ్య శరీర రక్తాలను స్వీకరించినప్పుడు, దివ్య సంస్కారాలు పాప సంకేతనం చేసినప్పుడు, ఈ విధంగా దివ్య సంస్కార రూపుడైనటువంటి ఆ ప్రభువుని మీరు స్వీకరించినప్పుడు, మీ జీవితాల్లోకి వచ్చినప్పుడు మీరు, మీ బిడ్డలు, మీ గర్భఫలము ఆశీర్వదించబడుతుందా? మీరు ఆనందంతో పొందుతున్నారా? మీ కుటుంబాలలో ఆనందం ఉందా? మీ జీవితాల్లో సంతోషం ఉందా? సమాధానం ఉందా? దేవుడు వస్తున్నాడు, మీ జీవితాల్లోకి వస్తున్నాడు. ఎంతవరకు మనం ఆ ప్రభుని భయభక్తులతో స్వీకరించి ఆనందం పొందుతున్నాం? ఆత్మ పరిశ్రమ చేసి మనందరూ కూడా దేవుడు ఆ దేవుడిని మనం స్వీకరించాలి, ఆహ్వానించాలి, మన జీవితాల్లో వారికి స్థానం ఇవ్వాలి. ఆ తర్వాత మరి ఎలిజబెత్ అంటుంది కదా, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు, ఎంత ధన్యురాలు. అంటే మనం కూడా విశ్వసించాలి. ఈ ఆగమన కాలంలో ఎన్నో ప్రవచనాలు మనం విన్నాం, ఎన్నో వాగ్దానాలు మనం విన్నాం. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడే మన దగ్గరికి వస్తున్నాడే. ఇమ్మానుయేలు దేవుడుగా, లోకరక్షకుడుగా, విమోచకుడుగా మరి మన దగ్గరికి వస్తున్నాడు. తన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుతాడు. మనందరూ కూడా విశ్వసించాలి, మరి తల్లిలాగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాలు మరి ఆ వాక్యం ఉన్నటువంటి దేవుడే శరీరధారిగా మరి తల్లి గర్భంలో రూపం పొందుతున్నాడు. మరి మనము కూడా ఆ ప్రభు యొక్క వాగ్దానాలను, ప్రవచనాలను విశ్వసించినట్లయితే రక్షకుడు నీ నుండే ఉదయిస్తాడు, నీలోనే జన్మిస్తాడు, నీతోనే ఉంటాడు. ఆ రక్షకుడు మనతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. మనం కూడా ఆనందంతో ఉప్పొంగుతాం. రక్షణ ఆనందంతో మనందరం కూడా ఉప్పొంగుతుంటాం. కాబట్టి ఈ ఆనందం మనలో ఉండాలి. దేవుని మన జీవితంలో ఆహ్వానించాలి. ఈరోజు మనం విన్న భక్తి కీర్తనలో ఏమని చెప్పాం? ప్రత్యుత్తర గీతంలో ఓ దేవా, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనివ్వు, మేము నీ రక్షణమును అడిగినము. అందరూ చెప్పండి, ఓ దేవా, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయము, మేము నీ రక్షణను అడిగినము. రైతులో హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ఉద్ధరించడానికి రక్షకుడిగా ఏం చేయబోతున్నాడు? ఆయనకు మనం స్వాగతం పలుకుతాం. ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క రక్షణ వెలుగు, ఆనందము మనందరూ కూడా పరిపూర్ణంగా పొందుకుని ఆనందం జీవించడానికి కావాల్సిన కృపను, అనుగ్రహాన్ని దయచేయమని ఈ దేవుని గురించి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడతాం. ప్రవేశించని పాత్రని కాను అని మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.
వెంకటేశ్వర చేసిన జపం క్రీస్తుని ఆత్మమా సిద్ధపరచండి. క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో కార్పడిన నింద క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా ఈ గాయముల లోపల మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయం నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా మునిగిపోయింది కావున పరిపూర్ణ ఫలం కల నేను జ్ఞాపకపరుచుకొని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమ మరియు సుహృద పుణ్యములు నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారిని దిద్దుకొని మిగిలి దృఢమైన ప్రతిక్రియలు నాకు